న్యూస్ ఛానల్ కి స్వాగతం। నంద్యాల జిల్లా ఆవుకు మండలం చెర్లోపల్లిలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవలో ఓ విద్యార్థి 2 కాళ్లు విరిగిన ఘటన చోటు చేసుకుంది। కార్తిక్ తల్లి తెలిపిన వివరాల ప్రకారం ఆవుకు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తిక్ తోటి విద్యార్థులతో గొడవ పడడం జరిగింది। ఈ నేపథ్యంలో కార్తిక్ పై తోటి విద్యార్థి వాళ్ళ అన్న వచ్చి పడడంతో 2 కాళ్లు విరగడం జరిగింది। గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు కనీస బాధ్యతగా హాస్పిటల్ కి తీసుకుపోకుండా కార్తిక్ ను నేలపై పడుకోబెట్టి కార్తిక్ తల్లికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది। తల్లి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు। లక్ష్మీదేవి, నేను కార్తీక్ వాళ్ళమ్మను స్కూల్ కాడ కింద వండాలని ఫోన్ చేశారు నాకు సార్లు। నేను పోయాక సుమారు పెద్ద దెబ్బ పని పెట్టినారు బండి మీద। టీచర్లు అసలు పట్టించుకోలే, మాకే చెప్తున్నారు తలుకోవమ్మ అని। మేము ఎట్లా తలుకోవాలి సార్ అని అట్లా అడిగినా కానీ అది పంపించాలమ్మా అని అనలేదు। తలుకొని వండిమా మీ వాళ్ళకి ఫోన్ చేయాలని ఇచ్చినారు ఫోన్। అంతే సార్ చూడలేదు, మేము రైతులు మాట్లాడుకొని తలుకొని వెళ్ళినప్పుడు వాటికి వాళ్ళకి పొద్దుపోయి కట్టుకట్టుకలు లేకపోయినారు అని పంపించినారు। సార్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్ ఏదో కానీ ఇట్లా జరిగింది కదా తొలుకొని పోదంటారమ్మా తొలుకోవాలి అని చెప్పలేదు, అసలు పట్టించుకోలే। వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పిల్లలు వినరు, మా మాట వినరు, మేము కొడతాం భయం ఉండదు అని చెప్పి అని అట్లా మాట్లాడుకుంటున్నారు। కానీ పిల్లలకి ఇట్లా జరిగిందని అసలు పట్టించుకోలేదు సార్ వాళ్ళు। అంటే నేను మాట్లాడుకుంటారు, ఏడల్లో ఆడ కూర్చున్నారు అంతే సార్, ఏం పట్టించుకోలేదు।